ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన రాకేష్ని మళ్ళీ జోకర్ గెటప్ వేసి పబ్లిక్లోకి పంపించినాం. ఒక్కొక్కరి రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. ఒక్కొక్కరిని కూడా మస్తు ఆట ఆడుకుండు, చాలామంది మస్తు ఎంజాయ్ చేసిరు పబ్లిక్లో కూడా. మీరు ఇంకేమన్నా మాకు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాం. ఏ వీడియో వేయాలన్నా ఏ కంటెంట్ వేయాలన్నా మాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మేము ఆ కంటెంట్తో మేము ముంగడికి వస్తాం. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. షేర్ కూడా చేయండి. లైక్ ఎక్సలెంట్ వచ్చింది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చినాయి. నేనే చేసిన కదా, నాకైతే ఎట్లా తోపు అనిపించింది. నాకైతే వాళ్ళ ఫేసులు చూస్తేనే నాకు అర్థమైపోయింది అలా భయంతోనే ఎట్లా ఉడికిపోయింది అలా. అయితే రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. డాన్స్ ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? राज कपूर से देखा तो फिर क्या సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కించే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బాలాజీ నలభాలకి కష్టం ఒక్కదాని ఒక బిడ్డని ముద్దుగా చూసుకో తల్లి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు నేను తప్ప ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారు? లేరు కదా. రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా. డౌట్ కుందామమ్మా. ఒక రోజు నైట్ 11 ఆ రీతి చాలా ఎమోషనల్ గా ఇంతకు ముందు డైలాగ్ చెప్పింది. సో తన్నే అడుగుదాం అనుకుంటున్నా. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ?
ఫస్ట్ టైం ఒక నా జీవితంలో బ్లాక్మెయిల్ చేశాడు రా. అయితే ఏదో గొప్ప ప్లేయర్ వేసి ఉంటావు. టార్గెట్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. హిట్ మ్యాన్ పై నుంచి షూట్ చేశాడు. సీఎం చచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్య వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. కాపాడండి నన్ను. ఓయమ్మ ఫేస్ టు ఫేస్. ఇదేంటయ్యా? ఓయమ్మ, ఓ నాయన, ఏంది ఇది? పోయింది, కనిపించలేదు. ఇల్లు అయిందంట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. అసలు నాకేం తక్కువైందండ్రా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? డూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. అమ్మా లక్ష్మి, ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్కగాను ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు నేను తప్ప ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారు? లేరు కదా. రాత్రి రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా.